అందరికీ నమస్కారం. కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి స్వాగతం. గత వీడియోలో మనం ఒక విద్యార్థి ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్‌లోకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూసాం. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థి అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే లాగిన్ చేయగలరని కూడా చెప్పాం. ఇప్పుడు ఈ వీడియోలో అప్రూవల్ అయిపోయిన విద్యార్థి ఏ విధంగా లాగిన్ అవ్వాలి? లాగిన్ అయిన తర్వాత ఎలా పాఠాలు నేర్చుకోవచ్చు, ఎలా మెటీరియల్ చూడొచ్చు అనేది నేర్చుకుందాం. మీరు లాగిన్ చేయాలంటే మొట్టమొదటిగా CCELMS.AP.gov.in అనేది మీరు క్రోమ్‌లో అడ్రస్ బార్‌లో టైప్ చేసినట్లయితే ఈ విధంగా CCELMS హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ నల్లగా ఉన్న స్ట్రిప్ మీద రైట్ సైడ్‌లో మీకు లాగిన్ అనేది కనిపిస్తుంది. ఈ లాగిన్ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నేను మీకు చెప్పాను కదా, మీరు ఏదైతే మెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇస్తారో అదే మెయిల్ ఐడితో మీరు CCELMSలోకి లాగిన్ చేయగలుగుతారు. నేను శాంతి అనే విద్యార్థి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు అదే శాంతి అనే విద్యార్థి ఎలా లాగిన్ చేస్తున్నారో చూద్దాం. శాంతి అనే విద్యార్థి యొక్క జీమెయిల్ ఐడి ఇది gmail.com. తను ఇచ్చుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా కనిపిస్తుంది 8324 అని. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తదనంతరం లాగిన్ అనేది క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు లాగిన్ అనేది క్లిక్ చేస్తారో మనకి స్టూడెంట్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించారా? మీరు ఎప్పుడు విజిట్ చేశారు? ఈ స్టూడెంట్ పేరేంటి? స్టూడెంట్ చదువుతున్న కోర్స్ ఏంటి? మీరు లాగౌట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలని చక్కగా చూపించేస్తుంది. ఇప్పుడు మీరు డాష్‌బోర్డ్‌లో ఈ విద్యార్థి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఈ విద్యార్థి ఇంతవరకు ఏమీ టాపిక్స్ చూడలేదు, నేర్చుకోలేదు. అలాగే ఏ టాపిక్స్ కూడా బుక్ మార్క్ చేసుకోలేదు. బుక్ మార్క్ ఎందుకు చేస్తారు అంటే తర్వాత మళ్ళీ ప్రతీదీ వెతుక్కోకుండా నేను రెడీ రిఫరెన్స్ కోసం నాకు కొన్ని టాపిక్స్ కావాలి అనుకున్నవి మనం బుక్ మార్క్ చేస్తామండి. తర్వాత మన లెక్చరర్స్ చెప్పిన పాఠాలే కాకుండా మన ఎల్ఎంఎస్‌లో ఉన్న పాఠాలే కాకుండా మనకి మన కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని ప్రొవైడ్ చేస్తున్న అదర్ రిసోర్సెస్ మనకున్నాయి. లెర్నింగ్ రిసోర్సెస్. వాటిలో స్వయం ఒకటి, ఎన్‌పీటెల్ ఒకటి, స్వయంప్రభ కూడా ఉన్నాయి. మీకు మన CCELMS ద్వారా ఇంకా లైవ్ సెషన్స్ ఏమన్నా అవుతూ ఉంటే అవి కూడా మీరు ఇక్కడ కింద చూడవచ్చు. ఇప్పుడు మనం మన కమిషనరేట్ పరిధిలో ఉన్న CCE పరిధిలో ఉన్న లెక్చరర్స్ చెప్పిన పాఠాలను చూడాలి అంటే మీరు మొట్టమొదటిగా సెల్ఫ్ లెర్నింగ్ అనే ట్యాబ్ దగ్గరికి వెళ్ళండి. ఈ ట్యాబ్‌లో మీరు ఈ విద్యార్థి బీఎస్సీ కాబట్టి బీఎస్సీ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ మీకు ఉన్నాయండి BA, బీకామ్, బీఎస్సీ. మీరు కంప్యూటర్స్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలంటే ఇక్కడ కామన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కంప్యూటర్స్ పేపర్స్, లాంగ్వేజ్ పేపర్స్‌కి సంబంధించిన అంశాలు నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ కామన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు లైఫ్ స్కిల్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు లైఫ్ స్కిల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఇయర్, సెమిస్టర్‌ని బట్టి అవి మాత్రమే మీకు డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్యార్థి మొదటి సంవత్సరం విద్యార్థి కాబట్టి ఇయర్ 1 అని తీసుకున్నారు. సెమిస్టర్ కూడా 1 అని తీసుకున్నారు. ఒకవేళ సెమిస్టర్ 2 అయితే సబ్జెక్ట్స్ ఇక్కడ మారినాయి. మీరు గమనించగలరు. సో సెమిస్టర్ సపోజ్ స్టూడెంట్
కెమిస్ట్రీ స్టూడెంట్ అనుకోండి. మీరు ఇలా కిందకి వెళ్తూ ఉంటే మీకున్న అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ రెండో పేజ్‌లో ఇంకా అదనంగా వేరే సబ్జెక్ట్స్ మెటీరియల్స్ ఉన్నాయి. అలాగే పేజ్ 3కి వెళ్తే ఇంకా మిగిలిన అంశాలు కనిపిస్తున్నాయి. మైక్రోబయాలజీ ఇవన్నీ కూడా. సపోజ్ ఈ విద్యార్థి కెమిస్ట్రీ చదువుకునే విద్యార్థి కెమిస్ట్రీ చదవాలి అనుకున్నప్పుడు ఈ కెమిస్ట్రీ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టిక్యులర్ కెమిస్ట్రీ కింద ఉన్న వివిధ రకాలైన టాపిక్స్‌కి సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా పేజెస్‌లో ఉన్నాయి. టోటల్ 35 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో, ఇక్కడ నేను స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ అనే టాపిక్ వినాలనుకున్నది విద్యార్థి. దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఇది మీకు టీచ్ చేసే లెక్చరర్ పేరు, వీడియో, ఇంకా ఏముంది పీపీటీ ఉంది. ఇక్కడ సంబంధించిన నోట్స్ ఉంది. మీరు ఇక్కడ నుండి క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ నుండి కూడా క్లిక్ చేయొచ్చు. ఒకవేళ వీడియో వినాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. మీ నెట్వర్క్‌ని బట్టి, మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి మీకు వీడియో అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. హ్మ్. వీడియో ప్లే అయింది. ప్లే అవుతుంది. లోడ్ అయింది. ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టే ఉంటుంది ఇది. సో, ఇక్కడ మీకు మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు పాఠం వినిపిస్తుంది. ఈ రకంగా మీరు పాఠాన్ని వినవచ్చు. ఈ విధంగా పాఠం వింటారు. దీంతో పాటు మనం మళ్ళీ బ్యాక్‌కి వెళ్తే అక్కడున్న వీడియోనే కాకుండా మిగిలిన అంశాలుంటాయి. సపోజ్ ఈ లెక్చరర్ వాడిన మీ పీపీటీని మీరు చూడాలి అనుకున్నా, డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నా, ఈ టెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్. దీన్ని గనక మీరు క్లిక్ చేస్తే ఈ పీపీటీ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. రెండోది మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళండి. బ్యాక్‌కి వెళ్తే మీకు పీపీటీతో పాటు నోట్స్ కూడా ఇచ్చున్నారు. చూడండి స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ పీడీఎఫ్ ఉంది. దానికి సంబంధించిన వెబ్ లింక్స్ కూడా ఉన్నాయి. మీరెప్పుడైతే వీటిని క్లిక్ చేస్తారో మీకివి డౌన్‌లోడ్ అవుతాయి. తర్వాత మీకు ఇక్కడ మీరు ఆ మొత్తం వీడియో విన్న తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మీరు నేర్చుకున్నది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోవటం కోసం ఇక్కడ క్వెషన్స్ ఉంటాయి. ఈ క్వెషన్స్ క్విజ్ ఇస్తారు. ఈ క్విజ్‌ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. చూడండి విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ కార్బన్ అండర్‌గోస్ ఇన్ బెంజీన్ మాలిక్యూల్. మీరు ఇక్కడ మీ ఆన్సర్‌ని టైప్ చేసి నెక్స్ట్ అని అంటే తర్వాత ఉన్న క్వెషన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. అన్నీ అయిపోయిన తర్వాత మీరు క్విట్ అంటారు. ప్రస్తుతం నేనేమి చేయట్లేదు కాబట్టి నేను క్విట్ చేస్తున్నాను. ఇదే కాకుండా మీరు ఏమి అటెంప్ట్ చేయలేదు. మీ పెర్ఫార్మన్స్ మీకెన్ని మార్కులొచ్చినాయి అనేది కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది మీ పెర్ఫార్మన్స్. మీరెన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారు, మీకొచ్చిన ఆన్సర్ రి రిజల్ట్ ఎంత అనేది మీకు చూపిస్తుంది. తర్వాత మీరు మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోతే సెల్ఫ్ లెర్నింగ్‌కి వెళ్ళిపోయి అదే స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ కెమిస్ట్రీ తీసుకొని స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్‌కి వెళ్ళండి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ ఓపెన్ చేసిన తర్వాత ఫీడ్‌బ్యాక్ కూడా మీరివ్వగలుగుతారు. మీరు పాఠం వినేశారు కదా! ఓవరాల్ రేటింగ్ ఎంత? మీ ఫీడ్‌బ్యాక్ ఎంత అనేది ఈ ఫీడ్‌బ్యాక్ అనేది క్లిక్ చేసి మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వచ్చు. కోర్స్ హెల్ప్‌ఫుల్లా కాదా? ఈ స్టార్స్ క్లిక్ చేయాలి. సో, మీరు ఇంకేదైనా కామెంట్ రాయాలనుకుంటే ఇక్కడ కామెంట్ రాసి సబ్మిట్ చేయవచ్చును. ఓకే. ఫస్ట్ స్టార్ ఒకటి అంటే యావరేజ్, సెకండ్ స్టార్ ఏమో సాటిస్ఫాక్టరీ, థర్డ్ స్టార్ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇలా అంశం వారీగా మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వచ్చు. తర్వాత మీకు ఇంకా తదుపరి ఏమన్నా డౌట్స్ ఉంటే
ఇక్కడ డిస్కషన్ అనే దాన్ని క్లిక్ చేసి మీరు క్వశ్చన్ అడగొచ్చు. ఇవి మీ లెక్చరర్స్కి క్వశ్చన్స్ వెళ్తాయి. వాళ్ళు చూసుకొని మీకు ఆన్సర్స్ చెప్పగలుగుతారు. ఆస్క్ ఏ క్వశ్చన్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా ఈ విధంగా ఆస్క్ ఏ క్వశ్చన్ ఏ టాపిక్ మీద, స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్ మీద మీరు అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ టైటిల్ రాయండి. ఇక్కడ మీ క్వశ్చన్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా టైప్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేయవచ్చును. ఈ రకంగా మీరు చేయగలుగుతారు. తర్వాత మళ్ళీ మనం బ్యాక్ బటన్ క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడ బ్యాక్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అలాగే మీ రిజల్ట్స్ రిపోర్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చును. ఒక విద్యార్థిగా మీరు మీ సెల్ఫ్ అసెస్మెంట్ మీరు ఏమీ అటెంప్ట్ చేయలేదు కాబట్టి 0 చూపిస్తుంది. ఓకే, ఇదే కాకుండా మీరు ఇంకా ఏం చేయగలుగుతున్నాం, సెల్ఫ్ లెర్నింగే కాకుండా మీ డాష్ బోర్డ్ కనుక మళ్ళీ వచ్చినట్లయితే మీరేం చేయొచ్చు, మన దగ్గర ఉన్న CCELMS లో ఉన్న వీడియోస్ టాపిక్స్ సంబంధించినవే కాకుండా మీరు స్వయంప్రభ వాడొచ్చు, స్వయం వాడొచ్చు, NPTEL వాడొచ్చు. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే స్వయం పోర్టల్లోకి మీకు రీడైరెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ మీరు కోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నుండి మీరు కోర్స్ టైప్ చేసుకోవచ్చు లేదా ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని అనగానే మీకు ఇక్కడ ఉన్న కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తుంది. సో ఈ రీతిగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కోర్స్ ఏ మోడ్లో చేసుకోవాలి, సెల్ఫ్ పేస్డ్ లేదా రెగ్యులర్. సెల్ఫ్ పేస్డ్ అంటే ఏంటంటే పాఠాలు ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటాయి, మీరు విని నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాథ్స్ అండ్ సైన్సెస్, ఈ విద్యార్థి సైన్స్ కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. ఇవి అప్కమింగ్ కొత్తగా రాబోయేవి, ఇవి ఆన్ గోయింగ్ ఇప్పుడు జరుగుతూ ఉన్న కోర్సెస్ కూడా మీకు ఉంటాయి. అవి జరుగుతూ ఉంటే ఏమైనా కోర్సెస్ అవి చూపిస్తుంది, లేకపోతే లేదు. మ్యాథ్స్ అండ్ సైన్సెస్లో మీకు ఏవైనా సబ్జెక్ట్స్ సపోజ్ బాటనీ కావాలనుకోండి, బాటనీ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే ఏమీ డిస్ప్లే అవ్వదు. కెమిస్ట్రీ ఉన్నాయా, కెమిస్ట్రీ, ఇలా కెమిస్ట్రీ నుండి ఒకటి ఉంది. సో మీరు ఈ రకంగా మీరు సబ్జెక్ట్స్ నేర్చుకోగలుగుతారు. కంప్యూటర్ అప్లికేషన్స్లో ఏమీ లేవు, కంప్యూటర్ సైన్స్లో కూడా ఏమీ లేవు. ఇలా మీరు సెలెక్ట్ చేసుకుని యాక్సెస్ చేయగలుగుతారు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక విద్యార్థి CCELMS పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత ఏమేం చేసుకోవచ్చు అనేది మనం చూడటం జరిగింది. ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు స్టార్ట్ చేసి చక్కగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎలా లాగౌట్ చేస్తామండి, ఇక్కడ క్లిక్ చేసి లాగౌట్ చేస్తాం.